హలో అండి, అందరికీ స్నేహితుల రోజు శుభాకాంక్షలు. అనుకోకుండా నిన్న మా దేవాలయంలో స్నేహితుల రోజు జరుపుకోవడం జరిగింది. నేను ఇప్పుడు కూడా ఇంతవరకు ఈ ఫ్రెండ్షిప్ డే చేసుకోలేదు. అనుకోకుండా అప్పటికప్పుడు అందరం కలిసి కొబ్బరాకుతోని రాఖీలు చేసి కట్టుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. మా దేవాలయంలో ఒకళ్ళు పెద్దవాళ్ళు, ఒకళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళతోని పెద్దవాళ్ళతోని ఎంతో అంటే కొంచెం భయంగా ఉండాలి, చిన్నవాళ్ళతోని సరదాగా ఉండాలి అన్నట్టు కాకుండా అందరం వయసుతోని తేడా లేకుండా అందరం చిన్నపిల్లలాగానే ఉండిపోతాము. సరదాగా ఏ కార్యక్రమాలలో కానీ, దేవాలయ కార్యక్రమాలలో కానీ, మామూలుగా బయట ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకున్నా కానీ అందరం సరదాగా ఉంటాం. వయసుతోటి సంబంధం లేదనమాట, అట్లా ఉంటాం. ఒక కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎట్లా ఉంటారో, ఒక ఫ్రెండ్స్ ఒక దగ్గర చదువుకున్న వాళ్ళు, ఒక స్కూల్లో ఒక ఊర్లో చదువుకున్న వాళ్ళు అందరూ ఎట్లా ఉంటారో అట్లా ఉంటాం మేమందరము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందరం ఇట్లా కట్టుకున్నాం రాఖీలు, కొబ్బరాకుతో రాఖీలు చేసి కట్టుకున్నాం. బాగున్నాయి కదా. మీరు కూడా ఫ్రెండ్షిప్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి మాకు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ మళ్ళొక్కసారి. అందరం కలిసి సంతోషాలు, బాధలు కలిసి పంచుకుంటే చాలా బాగుంటుంది కదా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.